హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు చికెన్ పకోడీ ఎంతో టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ పకోడీ అన్న, చికెన్ ఫ్రై అన్న అసలు ఎంత ఇష్టపడతారంటే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి కనీసం బిగినర్స్ అయినా కూడా ఎంతో పర్ఫెక్ట్గా చేయగలిగేలా చాలా ఈజీగా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ తెచ్చుకొని మంచిగా కడిగి కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో ఉంచి తర్వాత ఆ నీళ్ళని బాగా వంపేసేసి కడిగి రెడీగా ఉంచుకుంటే మనకి ఎటువంటి స్మెల్ లేకుండా బాగుంటుంది. అలా చేసుకున్న తర్వాత దాంట్లో ముక్కలకి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి. ఇక్కడ నేను క్వాంటిటీ అనేది మీకు చూపిస్తున్నాను కదండి, ఒక చిన్న స్పూను దాని ప్రకారంగా వేశాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద స్పూన్ నిండుగా అంటే కొంచెం చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు వస్తుంది శనగపిండి, ఒక స్పూను బియ్యం పిండి, కొద్దిగా కొత్తిమీర తరుగు. చివర్లో మనకి ఇంకా నీరు అవసరం లేకుండా ఈ నిమ్మరసాన్ని ఒక నిమ్మ చెక్క అంతా పిండుకున్నామంటే సరిపోతుంది. చక్కగా రసం అంతా పిండుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు సేమ్ బయట బండి మీద స్టైల్ కానీ రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే కాస్త ఫుడ్ కలర్ వేసుకోండి. భయపడకండి, ఇది నిమ్మరసం కాదు. నేను నిమ్మ డొప్పలో కొంచెం ఫుడ్ కలర్ వేసి ఒక 2 చుక్కలు నీళ్లు కలుపుకొని దాంతో పిండేశాను అనమాట. సో దట్ అది పౌడర్ కంటే కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటే బాగా కలుస్తుందని. ఈ విధంగా అన్నీ బాగా కలిపేసుకొని మనం ఒక అరగంట అలా పక్కన పెట్టేసామంటే చక్కగా ముక్కలన్నీ మంచిగా మసాలా పట్టి సాఫ్ట్ అయి ఉంటాయి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకోండి. ఇంకా పెట్టుకొని కొంచెం కొంచెంగా జాగ్రత్తగా పీసెస్ అనేవి దాంట్లోకి వేయండి. వేసి మీరు నిదానంగా సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ముక్క మంచిగా ఉడకాలి కాబట్టి లోపల నిదానంగా సిమ్లో ఉంచుకొని మీరు కాస్త మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే ముక్కలు అనేవి చక్కగా కాసేపటికి ఒక్కొక్క ట్రిప్కి మనకి కనీసం ఒక 3 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. మీ యొక్క మంటను బట్టి ఒక్కొక్క స్టవ్కి ఒక్కొక్క ఫ్లేమ్ ఉంటుంది కదా. సో మీకు క్రిస్పీగా వచ్చాక చాలా వరకు నూనెలో ఇట్లా బబుల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. అలా వచ్చినప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అందులో వేసిన పదార్థం అనేది మనకు చక్కగా ఉడికిందని. ఏదైనా ఒక చిన్న ముక్క అలా తీసి టేస్ట్ చేసి చూడండి, మీకు తినడానికి పచ్చిగా అనిపిస్తుందా, చక్కగా ఉడికిందా అనేది చూసుకొని తీసేసి టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకోండి. తర్వాత మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేసుకుంటే మీకు మొత్తం చికెన్ మనము ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచుకున్నామో అన్నీ కూడా చక్కగా ఇదే పద్ధతిలో అయిపోతాయి. సో మంటను నిదానంగా ఉంచుకొని ఈ విధంగా చేసుకోండి. లాస్ట్ ట్రిప్ అంతా చికెన్ ముక్కలు అయిపోయిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని సేమ్ కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి. ఘాటు పెట్టకుండా వేసారంటే చిందుతుంది. కాస్త ఘాట్లు పెట్టుకొని ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి. సో పర్ఫెక్ట్గా మన చికెన్ పీసెస్ అనేవి ఫ్రై అయిపోయినాయి. అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్లోంచి బాగా ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కాస్త నిమ్మరసం అలాగే కొన్ని ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పెట్టుకున్నారంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు నాన్ వెజ్ తినేవాళ్ళు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.